ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరూ ప్రతిసారి కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఒట్టు వేయించుకోవడం అంటే రహస్యాలు కాపాడుకోవడం, వ్యసనాలు మానేస్తానని ఒట్టు వేయడం, ధనం తిరిగి ఇస్తారని ఒట్టు వేయడం, అలాగే అందరి చేత ఒట్లు వేస్తూ ఉంటారు. ఎవరితో ఒట్టు వేయించకూడదు అనేది చాలామంది తెలియదు. తల్లి, తండ్రి, గురువుల్ని ఒట్టు వేయమని అడగకూడదు. అలాగే ప్రియురాల దగ్గర మాట ఒట్టు అంటే భర్త దగ్గర ఒక ఒట్టు వేయించుకోవాలి. ధనం ఇచ్చేవాడి దగ్గర రావి చెట్టుని తలుచుకొని 2 ఒట్లు వేయమని అడగాలి. అది కూడా వేయించుకోవాలి. 2 సార్లు ఒట్టు వేయించుకోవాలి. ధనం ఇచ్చేవాడి దగ్గర రావి చెట్టుని తలుచుకొని 2 ఒట్లు వేయించుకోవాలి. స్నేహితుడి దగ్గర 3 సార్లు, అలాగే అంటే మీ స్నేహితుడి దగ్గర ఏదైనా విషయం చెప్పకూడదు అనుకున్నప్పుడు 3 సార్లు ఒట్టు వేయించుకోవాలి. చిన్నతనంలో కానీ, అలాగే వివాహం కాకుండా ఒట్టు వేయకూడదు. అంటే నేను పెళ్లి అంటే కొంతమంది ఆడికి వివాహం అవ్వకూడదని ఒట్టు వేసేవారు ఉంటారు. అట్లా వేయకూడదు. ఒట్టు వేసేటప్పుడు మనసులో కొంతమంది ఒట్టి తీసి గట్టి మీద పెట్టారని లోపల అనుకుని ఒట్టు వేస్తారు. మనసులో ఒకటి అనుకుంటారు, ఒట్టు అంటారు. అందుకని 2 సార్లు వెంటనే ఒట్టు వేయించుకోమని చెప్తారు. ఇది రెగ్యులర్గా చాలామంది ఒట్టు వేయించుకునేవారు ఉంటారు కదా. మీరు అలా వేయించుకునేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు ఈ వీడియో చెప్పానంటే, ఒక మిత్రుడు అడిగాడు, గురువుగారు ఒట్లు పనిచేస్తాయని. ఎవరితో వేయించుకోవాలి, ఎవరితో ఎలా వేయించుకోవాలో తెలియదు కాబట్టి ఈ వీడియో చెప్పాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉన్నా, జాతకం తెలుసుకోవాలనుకున్నా, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారాల కోసం 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇతర నెంబర్లు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటికి కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.